సౌమ్య ఈ తరం అమ్మాయి. తెలివైనది, చదువులో టాప్, ఫ్యాషన్ అంటే ఇష్టం. కానీ ఆమెకు ఇంట్లో వాళ్లతో ఒకే ఒక్క సమస్య. సౌమ్య, ఆ డ్రెస్ ఏంటి? కొంచెం పద్ధతిగా వేసుకో. సౌమ్య, పొద్దున్నే 8 ఇంకా పడుకున్నావా? రాత్రి 10 దాటితే చాలు, ఫోన్ పక్కన పడే. ఇలా రోజూ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒకరోజు సౌమ్య విసుగు చెంది, నాన్నమ్మ, ఏంటిదంతా? నాకు నా స్వేచ్ఛ లేదా? ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేస్తే ఎలా? నా లైఫ్ నా ఇష్టం, ఈ రూల్స్ అన్నీ నా ఎదుగుదలకు అడ్డిపడుతున్నాయి అని కోపంగా మేడ మీదకు వెళ్ళిపోయింది. నానమ్మ నెమ్మదిగా మెట్లెక్కి మేడ మీదకొచ్చింది. అక్కడ ఆకాశంలో సంక్రాంతి పండుగ కావడంతో గాలిపటాలు సందడిగా ఎగురుతున్నాయి. నానమ్మ సౌమ్య పక్కన నిలబడి ఒక గాలిపటాన్ని చూపిస్తూ ఇలా అంది, చూడు సౌమ్య, ఆ పచ్చరంగు గాలిపటం ఎంత ఎత్తులో, ఎంత గర్వంగా ఎగురుతుందో. అదలా ఆకాశంలో విహరించడానికి కారణమేంటో తెలుసా? సౌమ్య కొంచెం విసుగ్గా, గాలి నానమ్మ, ఇంకేముంటుంది అంది. నానమ్మ నవ్వి, కాదు తల్లి, ఆ కిందున్న దారం అంది. సౌమ్య, నీకిప్పుడా దారం ఆ గాలిపటాన్ని కట్టేస్తున్నట్టు అనిపిస్తోంది కదా? ఒకవేళ ఆ దారం లేకపోతే అది ఇంకా పైకి అంతరిక్షంలోకి వెళ్ళిపోతుందనుకుంటున్నావేమో. ఒక్కసారి ఇటు చూడు అని పక్కనే ఉన్న గాలిపటం దారం తెగిపోయిన దృశ్యాన్ని చూపించింది. దారం తెగిపోగానే ఆ గాలిపటం ఒక్క క్షణం చాలా స్వేచ్ఛగా గాలిలో తేలినట్టు అనిపించింది. కాని మరుక్షణమే అది గాలివాటుకు కొట్టుకుంటూ కిందున్న ఒక మురికి కాలువలో పడిపోయింది. దాని రంగు వెలిసిపోయింది, కాగితం చినిగిపోయింది. నానమ్మ సౌమ్య కళ్లల్లోకి చూస్తూ ఇలా అంది, సౌమ్య, మన జీవితంలో క్రమశిక్షణ, పెద్దల మాటలు కూడా ఆ దారంలాంటివే. అవి నిన్ను కట్టేస్తున్నట్టు, నీ స్వేచ్ఛను హరిస్తున్నట్టు నీకనిపించవచ్చు. కాని నిజానికి ఆ దారం నిన్ను పట్టి ఉంచడం వల్లే నువ్వు గాలికి ఎదురొడ్డి అంత ఎత్తులో నిలబడగలుగుతున్నావు. టైంకి లెగవాలి అనేది ఒక దారం, అది నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బట్టలు సరిగ్గా వేసుకో అనేది ఒక దారం, అది నీ మీద లోకానికున్న గౌరవాన్ని కాపాడుతుంది. పెద్దల మాట అనేది ఒక దారం, అది నువ్వు దారి తప్పకుండా చూస్తుంది. ఎప్పుడైతే ఆ దారం తెగిపోతుందో అప్పుడు గాలిపటానికి దిశ ఉండదు, గమ్యం ఉండదు. అది స్వేచ్ఛ కాదు సౌమ్య, అది పతనం. క్రమశిక్షణ అంటే నిన్ను బంధించడం కాదు, నిన్ను సరైన ఎత్తులో నిలబెట్టడం. సౌమ్యకు ఒక్కసారిగా తను చేస్తున్న పొరపాటు గుర్తొచ్చింది. తన ఇంట్లో వాళ్లు తనను కంట్రోల్ చేయడం లేదని, తను కింద పడిపోకుండా ఆ దారంలాగా పట్టి ఉంచుతున్నారని అర్థం చేసుకుంది. తన నానమ్మను గట్టిగా హత్తుకుని, సారీ నానమ్మ, ఇక నుంచి నా క్రమశిక్షణను నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అంది. నీతి: క్రమశిక్షణ లేని స్వేచ్ఛ, దారం లేని గాలిపటంలాంటివి, రెండూ పతనం వైపుకే తీసుకెళ్తాయి.